హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం 1 ఇయర్ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో. ముందుగా ఒక పాదం ఖర్చు పెట్టుకొని ఇలాగ కుట్టుకోవాలండి. తర్వాత కట్ చేసుకొని కాట్లు పెట్టుకోవాలి, కట్టు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ పెట్టుకొని తిప్పుకొని పైన మళ్ళీ ఒక పాదం పెట్టి కుట్టుకోవాలండి. ఇలాగా కుట్టుకోవాలి. తర్వాత సైడ్స్ అంతా ఒక పాదం పెట్టి కుట్టుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. అక్కడ కొంచెం నాకు పై పీస్ కొంచెం కొరవైందండి, అందుకని పీస్ వేస్తున్నాను. దీని కటింగ్ వీడియో షార్ట్ వీడియోలో ఉందండి, ప్లీజ్ వాచ్ ఇట్. సెకండ్ పీస్ కూడా ఇలా కుట్టుకొని తిప్పుకుంటున్నానండి. ఇలా పైన మళ్ళీ పాదం పెట్టి కుట్టు వేసుకుంటున్నానండి. నేను క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి పీస్ యూజ్ చేయలేదండి నెక్కి. మీది పల్చటి క్లాత్ అనుకోండి, పీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం గట్టి క్లాత్ లాగే ఉందని నేనేమి యూజ్ చేయలేదు. బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నానండి. ఫ్రాక్కి హుక్స్ పట్టి పై వైపు నుంచి పెట్టుకొని అలా మరలా తిప్పుకొని పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాను. తర్వాత మడిచిపెట్టి లోపలికి కుట్టుకుంటున్నానండి. కాజాల పట్టీకి లైనింగ్ క్లాత్ తయారు చేసుకున్నానండి, స్టిఫ్గా ఉంటుందని. ఇది లోపల వైపు నుంచి బయటికి కుట్టుకున్నానండి. పై వైపున అలా మడిచిపెట్టుకొని, వీడియోలో నేను ప్రతిదీ చూపిస్తున్నాను కదండి, అలా పెట్టుకొని సింగిల్ కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. పాదం ఖర్చుతోటి డబుల్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ రెంటిని కలుపుకుంటున్నానండి. వెనుక భాగం కొంచెం అక్కడ షేప్ ఇచ్చుకొని కలుపుకున్నాను. చూసారు కదా, అలాగా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నానండి. షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్న క్లాత్ బయటికి రాకుండా కొంచెం రఫ్ తీసుకుంటున్నాను. ఫ్రాక్ పైన భాగం జాయింట్ చేసుకున్నానండి. మంచి వైపు పెట్టుకొని అలాగా జాయిన్ చేసుకోవాలి. ఖర్చు లేకుండా జాయింట్ చూపిస్తాను చూడండి. ఇటువైపు నుంచి, ఇది లైనింగ్ వైపు నుంచి ఇలా జాయిన్ చేసుకున్నారనుకోండి, నడుము దగ్గర పిల్లలకి గుచ్చుకోకుండా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, చాలా నీట్గా ఉంటుంది. సెకండ్ కుట్టు వేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. అదిగోండి,
పైన వైపు నీట్గా ఉంది, లోపల వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది, ఖర్చు అనేది లేకుండా నడుము దగ్గర. ఇప్పుడు ఫ్రాక్కి పీస్ అటాచ్ చేసుకుంటున్నానండి నేను. ఇది బ్లౌజ్ పీస్ ఉంటే తీసుకున్నాను, 80 పాయింట్స్ కూడా లేదు, అందువల్ల నాకు క్రాస్ కటింగ్ పెట్టుకున్నాను ఫ్రాక్కి, అందువల్ల జాయింట్ పడిందండి. చిన్న పాప కాబట్టి ఒక మీటర్ క్లాత్ అయితే ఉండొచ్చు. ఇది నాకు చాలా తక్కువ క్లాత్ ఉండడం వల్ల ఎక్స్ట్రా పీస్ పడిందండి. ఇంకో సైడ్ కూడా నడుం పీస్ జాయిన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా నీట్గా ఉంది కదా. చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రాక్కి. ఇప్పుడు చంకలకు కూడా నేను క్రాస్ పీస్ తీసుకుంటున్నానండి. నేను హ్యాండ్స్ ఏమి వేయలేదు, చిన్న పాపే కాబట్టి, అందువలన క్రాస్ పీస్ తీసుకొని ఇలా లోపలికి కుట్టేసుకుంటున్నాను ఖర్చు లేకుండా. నా దగ్గర క్లాత్ ఇంకా సరిపోలేదండి, లేకపోతే ఏదైనా హ్యాండ్కి కూడా చిన్న కుచ్చిచ్చుకొని అలాగా మోడల్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రాక్. టూ సైడ్స్ నేను క్రాస్ పీస్ కుట్టుకుంటున్నానండి. ఇలాగా లోపలికి వైపు మడత పెట్టుకొని ఇలా కుట్టుకున్నానండి. చాలా నీట్గా ఉంది కదా, ఖర్చు లేకుండా. సైడ్ బ్యాండ్ వేసుకుంటున్నానండి. నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోండి, ఫ్రాక్ చాలా నీట్గా వస్తుంది. ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు చాలా వస్తాయండి. అంతే అండి ఈ వీడియో. ఇంకా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.